పులిగోరి రాజా. ఈ ఎపిసోడ్‌లో మాట్లాడుకోవాల్సిన ఆ ఇద్దరు కంటెస్టెంట్లు ఎవరు అని మీకు ఎంత ఆతృతగా ఉంది? ఆ! ఎంత పులిహోర కలిపితే అంత మంచిది గేమ్‌కి అని డిసైడ్ అయ్యి ఇద్దరు ప్లేయర్స్ అదే పనిగా కలుపుతున్నారు. ఆ! ఆడవాళ్ళలో ఒకరు, మగవాళ్ళలో ఇద్దరు. అటు ఇటు కాకోకుండా మధ్యలో మిగిలిపోయిన ఆడవారు ఒకరు. హ్మ్. క్యారెక్టర్‌కి 100% న్యాయం చేయాలని దూసుకెళ్తుంది రితు. నన్ను పంపించిందే దీనికోసం గదా అని 'డేమాన్ పవన్' గ్యాప్ ఇవ్వకుండా మరీ కలుపుతున్నాడు. 'బిగ్ బాస్' గూడా ఈ పులిహోరలో పార్టిసిపేట్ చేస్తానంటూ ఈ పులిహోర రాజాలను కెప్టెన్స్‌ని గూడా చేశాడు. ఒకరిని సంచాలక్ చేస్తే ఆ సంచాలక్ ద్వారా ఇతన్ని కెప్టెన్ చేసేసాడు. పాపం తనూజ మాత్రం బఫూన్ అయిపోయింది. లాస్ట్‌కి పిక్ చేసుకోండి అంటే పవన్ కళ్యాణ్, డేమాన్ పవన్ అందరూ గూడా రితు పాపనే పిక్ చేస్తారు. అందరికీ రితునే కావాలంట. తనూజ నన్నెవ్వరు పిక్ చేసుకోలేదని ఫీల్ అయ్యి ఎళ్ళి ఇమాన్యుయల్‌తో గొడవ వేసుకుంటది. నువ్వెవరిని పిక్ చేసుకుంటావంటే, సిట్యుయేషన్‌ని బట్టి నేనెవరినో ఒకరిని పిక్ చేసుకుంటా అంటాడాయన. సో, తనూజ ఫుల్‌గా హర్ట్ అయిపోతుంది. ఏమనిపించింది ఈ పులిహోర ఈ ఈ రితు చౌదరి ఎవ్ ఈ ఆడియన్స్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చినారనమాట. ఆఖరికి మాస్క్డ్ మ్యాన్‌తో కూడా అవసరమైతే పులిహోర కలిపే రకంలో ఉంది అన్నట్టు. చాలా ఘోరంగా ఉంది. ఆవిడేమో ఆట కోసమని ఆ చూపులేంటో కారణం లేకోకుండా ఆ డిమాండ్ పవన్ ఏంటండి? ఆయన ఎప్పుడు ఏది లేనట్టు అంత ఘోరంగా పెళ్లి చేసుకుంటానంటాడు. పెళ్లి చేసుకునే పిల్లంటాడు. బుజ్జి కన్నా అని పిలుస్తానంటాడు. అంత స్కోప్ లేదంటాడు. ఒక చోటేమో ఒకటి మాట్లాడతాడు. ఇంకో చోటేమో ఏం లేదు ఫ్రెండ్స్ మేమిద్దరం అంటాడు. ఓపెన్‌గా ఫ్లర్ట్ చేస్తున్నాడు. ఆవిడ వాడుకుంటుంది ఈడిని కాన్సెప్ట్ కోసం. ఈయన ఒక కాన్సెప్ట్ కోసమే వాడుకుంటున్నాడు ఆవిడని. అందరికీ తెలిసిన విషయమే. మన పైన బలవంతంగా ఆడియన్స్ పైన 'బిగ్ బాస్' ఏమో రుద్దుతున్నాడు ఈ కాన్సెప్ట్. చెప్పారు కదా! ఈ అల్లు అరవింద్ కూడా 10 సార్లు చూస్తే వాడి మొహం అలవాటయిపోతుందన్నాడు. నచ్చేస్తుందట చూస్తే 10 సార్లు చూస్తే. అట్లానే 'బిగ్ బాస్' కూడా 10 సార్లు ఇదే కాన్సెప్ట్ మన పైన రుద్దేస్తే మనకు నచ్చేస్తుంది అనుకుంటున్నాడు. అది అందులో భాగంగానే ఇవాళ ఆయన కెప్టెన్ చేశాడు ఏకంగా. మాస్క్డ్ మ్యాన్ కొంచెం చల్లబడ్డాడు మొత్తానికి. లోపల ఒరిజినల్ అలానే ఉంది. ఇప్పుడు టెంపరరీగా ఏదో మారినట్టు అనే ఫీలింగ్ అయితే నాకుంది. మీకేమనిపిస్తుంది? ఆయన మారిపోయాడా? కష్టమే. ఒక్క రోజులో వచ్చేది మార్పు ఎలా అవుద్దండి? కడుపు కాలింది, కింద మాడింది. సో, ఎవరొచ్చి అడిగినా తినేద్దామా అన్న ఊపులో ఉన్నాడు. ఈ తనూజ అన్నపూర్ణలా ఇప్పుడు అవతారం ఎత్తుకొని వచ్చింది. ఆయన తినేసాడు. ఈవిడ అన్నపూర్ణ వేషం చేయడం కంటే ఆయనకు కడుపులో కాలింది. అది మెయిన్ పాయింట్. ఓకే. ఇంకా తినకపోతే ఎవరు వచ్చి అడగరు కదా! ఆల్రెడీ సింపతి స్టార్ అయినాడు మాస్క్డ్ మ్యాన్. పెద్ద మాస్క్ అండి ఈ మాస్క్డ్ మ్యాన్. ఇంకా నెక్స్ట్ ఈ ప్రియా అండ్ ఎవరు శ్రీజ. రాకాసులు ఇద్దరు. రాకాసులు రాక్షసులు. ఈ శంకిని శాకిని డాకిని భూత ప్రేత గణాలు ఉంటాయి చూడండి. ఆ కోవకు చెందిన వాళ్ళ అనిపిస్తుంది వీళ్ళని చూస్తే ఇద్దరిని. ఏ టాపిక్ ఎత్తుకున్నా అరుపులేనండి. ఏ టాపిక్లో మాట్లాడదామన్నా వీళ్ళిద్దరే కనిపిస్తారు. ప్రతిదీ వీళ్ళకి అన్యాయమే, ప్రతిదీ నెగిటివే, ప్రతిదీ గొడవే. కామ్గా ఒక పద్ధతిగా మాట్లాడదాము, ప్రేమగా చెప్తాము అనేదే లేదు. గొంతుంది కదా ఇంకా వీళ్ళు పెద్ద అన్నీ రైట్ అయినట్టు. వీళ్ళు చేసేదే అన్యాయము, దొంగతనాలు, దౌర్జన్యాలు. వీళ్ళు మాట్లాడతారు ఇద్దరు. బిగ్ బాస్ కాపాడుతున్నాడు కానీ వీళ్ళని ఉన్నే పేరు పోగొట్టుకొని బయటకు వచ్చేలా ఉన్నారు వీళ్ళు. ఎందుకు వీళ్ళకి అంత యారోగెన్స్ ఏంటో నాకు అర్థమే కాదండి ఇప్పటికీ కూడా. వీళ్ళ తలకి ఏమైనా కొమ్ములు ఎందుకొచ్చాయి? అంత కొమ్ములు ఎందుకొచ్చాయి ఇప్పటికే? ఒక్క నిమిషం ఒక్క టాపిక్‌లో అన్నా వీళ్ళని పొగుడుదామంటే, ఆహా! మమ్మల్ని పొగడే స్కోపే మేమివ్వం. మా నోర్లు ఇంతే. మేము మీకు పొగడే ఛాన్స్ ఇవ్వము.
మేము అరుస్తాం, కరుస్తాం. వీలైతే ఇంకేంటి వీలైతే వాయిస్తాం. అంతేగాని మేము మాత్రం మీతో పొగిడించుకోము. మీరు పొగిడితే అంటే పొగడకపోతే ఏంటి? మాకేమొచ్చిందంటే మళ్ళా జెలసీ ఒకటి, మళ్ళా ఈళ్ళకి ఇంత అరుపులు అరుస్తూ మళ్ళా ఈళ్ళను ఇష్టపడాలని ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు. మీ కాలేజీలో లవర్ బాయ్స్ అనుకున్నారా ఏంటి ఈళ్ళు కంటెస్టెంట్‌లు మిగతా వాళ్ళంతా? ఈళ్ళకిది అలవాటయినట్టుందండి. చాలామంది ఇట్లా తిప్పించుకునే యవ్వారాలుంటారు గదా! అమ్మాయిలు. అట్లా అందరిని పైన రుబాబు జేస్తూ, అందరిని తమ కంట్రోల్‌లో బెట్టుకొని హౌస్ అనుకుంటున్నారు. ఈమె లవ్ ట్రాక్ నడపదంట ఈ ప్రియ అయితే. అందరూ అన్నలే అంట. అందరూ తమ్ముళ్ళే అంట. ఆ! అది క్లోజు. ఇంక దేనికని నీకంత రుబాబు? ఈ శ్రీజ గూడా అమ్మో! చిన్నది గాదు తల్లి ఈమ. అగ్ని పరీక్షలో ఇంకెవ్వరు ఇక్కడ ఈ ప్రియ ఇద్దరు తోడు దొంగల్లాగా ఒకరినొకరు సపోర్ట్ జేసుకుంటారు అరుపులు. వీళ్ళని భరించలేకపోతున్నాను. వీళ్ళ మాటలు వింటూనే నాకు పర్సనల్‌గా తలనొప్పొస్తుంది ఇద్దరి మాటలు వింటుంటే. ఏది సామరస్యంగా ఓకే. సర్లే ఒక మాట అడుగుదామనిలే. అంతా అరవడమే, కరవడమే, కుక్కలాగా మొరగడమే. ఆ మురుగుడికి, కుక్క మురుగుడికి, వీళ్ళ అరుపుడికి పెద్ద తేడా లేదనిపిస్తది నాకైతే. మీకు అట్లానే అనిపించిందా? ఎందుకింత హార్ష్‌గా మాట్లాడుతున్నాను అనుకోకండి. వాళ్ళ బిహేవియర్ అలా ఉంది. ఒక్కసారైనా పొగుడుదామంటే ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు వీళ్ళు. హరీషు, మనీషు ఈ మనీష్ ఈ మేధావి గేమ్ ఆడరా గురుడా అంటే పెయింటింగ్ ఆడేటప్పుడు అండి ఆ కెప్టెన్సీ టాస్క్‌లో ఆ పెయింట్ డబ్బాని తన్నేస్తాడు. అక్కడేదో అభిజిత్ ఆ బొమ్మ పైన మార్క్ పెట్టకూడదా అని అగ్ని పరీక్షలో అడిగితే, ఆ బొమ్మకు తలనే లేకుండా చేసి తల లేకపోతే నువ్వు ఎట్లా మార్క్ పెడతావు? అని మేధావితనంగా చేశాడు గదా! అదే మేధావితనం. రంగే లేకపోతే రంగెలా పూస్తారు? బొంగే లేకపోతే మీ బొంగులో బొంగేం చేస్తారు అన్నట్టు, ఈ బొంగులో స్ట్రాటజీలేసుకొని ఆ గుండు అబ్బా! ఈ గుండు మనీషు ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళందరూ? ఈ బిగ్ బాస్‌కు బుద్ధి లేదు. ఫస్ట్ ఆ మనీష్‌ని తీసుకొచ్చాడు. సారీ బిగ్ బాస్. మిమ్మల్ని బుద్ధి లేదన్నాను. మరి మీరు అట్లనే చేస్తున్నారు. మీ స్ట్రాటజీలు ఆఫ్‌కోర్స్ మీకుంటాయనుకోండి పద్ధతి. మీ టీఆర్‌పీలు, మీ గీఆర్‌పీ. అదే అండి. బిగ్ బాస్ ఈ వారం లవ్ ట్రాక్ నడిపిద్దాం అనుకున్నాడు మొత్తానికి. అమ్మో! రితు చూడండి. ఈవిడ పెద్ద మహానటి రితు. లవ్ ట్రాక్ నడిపిస్తుంది. వాడిని ఆ డెమన్ పవన్ని విన్ చేయించడానికి బర్నీ గారిని అవుట్ చేస్తుందండి. ఆవిడ చెప్పినప్పుడు 3 సార్లు ఆయన ఆగలేదంట. అందుకని అవుట్ అంట. బుర్రుందా? అమ్మో! అందుకనే నమ్మవుడు ఈ ఇమాన్యుయల్ పాపం రితుని నమ్మాడు. ఇమాన్యుయల్ పైన అరిచేసింది. డెమాన్ పవన్‌ని గెలిపియడానికి. చూడండి ఇన్వాల్వ్ అయిపోయింది ఆవిడ మహానటి. రితు మహానటి. ఈ డెమాన్ పవన్ ఒకడు పులిహార రాజా. ఊరికే నెగిటివ్ అయిపోతున్నాడు. సైలెంట్‌గా ఉండి తన పని తాను చూసుకుంటూ కామనర్స్‌లో ఉండే అట్లీస్ట్ ఒక వీడి ప్రాబ్లమ్ ఏంటంటే ఈ డెమాన్ పవన్‌కి గొంతు లేదు గానీ గొంతుండింటే ఈ ప్రియా, శ్రీజ కంటే పైన పోయేవాడే. బాడీ ఉంది గానీ గొంతు లేదు ఆయనకి. ఫాస్ట్‌గా థింక్ చేసే ఆలోచనలు లేవు. కానీ లోపల మాత్రం ఉన్నాయన్నీ. వాళ్ళు ఈజీగా బయట పెడతారన్నారు. ఈయన పెట్టడానికి ఆ ఎబిలిటీ లేదు. మాట్లాడే ఎబిలిటీ ఉండింటే గనక అందరినీ మించిపోయేవాడు. ఈ యాటిట్యూడ్ స్టార్ మధ్య మధ్యలో ఈయన యాటిట్యూడ్ చూపిస్తుంటాడు ఈ పవన్ కళ్యాణ్ ఒకడు. ఈయనేంటో ఎలా ఆడాలనో చెప్తాంటాడండి ప్రతి చోట. ఇవాళ కూడా ఏంటో చెప్తున్నాడు. ఇట్లా ఆడాలి, అట్లా ఆడాలి. ఈయన అనుకున్నదే గేమ్. మిగతా వాళ్ళు అనుకునేది గేమ్ కాదు. వాళ్ళు ఆలోచించేటి ఆలోచనలు కాదు. ఈయనకే తెలుసు డెఫినేషన్లు. ఆడియన్స్ పల్స్ ఈయనకే తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నాడండి. ట్రోల్ అయిపోతావంటాడు, అదైపోతావంటాడు, ఇదైపోతావంటాడు. ఆడియన్స్కి నచ్చదంటాడు. ఒక్కొక్కరికి బాగా గౌరవజనం ఎక్కువైందిరా గోవర్ధన. ఈ కామనర్స్ నోటి ముందు పాపం ఆ సెలబ్రిటీస్ ఒరే దారుణం రా ఇది. మీ ఇద్దరైతే ఇంకా దారుణం రా అని తనూజ పాపం ఒరే దారుణం రా మీరు
శ్రీజాని ప్రియాని అంటది. ఒరేయ్ దారుణంరా మీరు. నిజంగా దారుణం అండి వీళ్ళు. వాళ్ళ బిహేవియర్, వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు తీసుకొచ్చే పాయింట్లు, ఆ క్రూరత్వంలో పీక్స్ అండి ఇది. ఎప్పుడే ఏ సీజన్‌లో గాని నేను ఇంత దరిద్రపు కొట్టు కంటెస్టెంట్‌లని చూడలేదు. కామనర్స్ నుంచి వస్తారని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇద్దరు అమ్మాయిలు అందులోను. వీళ్ళిద్దరికంటే హరీష్, మనీష్ 100 రెట్లు మేలనిపిస్తది నాకైతే. మీకనిపించిందా అలానే? నేనేమన్నా వీళ్ళ పని మరీ తీసేస్తున్నానా? నాకైతే ఏం కొంచెం గూడా వాళ్ళ పైన కనికరమే లేదండి. ఎందుకంటే వాళ్ళు ఎవ్వరిని కొంచెం రెస్పెక్ట్ గూడా లేదండి వాళ్ళకి. హ్మ్. ఈ హరీష్ తన గుట్ట తన గొయ్యి తనే తవ్వుకుంటున్నాడు. మనీష్ అంతే ఈ మేధావి ఒకడు. ఆ పవన్ కళ్యాణ్ ఒకడు వామ్మో! డేమన్ పవన్ పులిహోర రాజు. ఓకే. ఈ రితు ఈమె మహానటి తనూజ పాపం ఎవరు పట్టించుకోలేదని ఫీల్ అయింది. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఇంకెవరున్నారు? ఇమాన్యుయల్ ఎరిపప్ప. ఈ తనుజాను రితును నమ్ముకుంటే ఎరిపప్ప అయిపోతావు ఇమాన్యుయల్. బర్నీ గారు ఆయన పాపం నోట్లు ఆయనకు నాలుక తీసేసినట్టే ఉంది. ఆయన ఏం చేసినా ఎవరు నమ్మరు. ఆయనేమో అటు ఓనర్ల సైడ్ ఉండడు, ఇటు సైడ్ ఉండలేక మధ్యలో సతమతమై చచ్చిపోతున్నాడు ఆయనైతే. సుమన్ శెట్టి ఆయన ఏం చేయకపోయినా బయట ఎంతో పీక్స్లో ఉందంటున్నారు అందరూ. అది ఎంతవరకు నిజమో మరి. ఓటింగ్ పీక్స్ అంట, వ్యూస్ పీక్స్ అంట. సుమన్ శెట్టి గారు ఏం మాయ చేశారండి. ఆ లక్స్ పాప ఏం లక్స్ పాప, ఆ లక్స్ పాప పాపం అన్నిటికీ ప్రిపేర్ అయ్యి గేమ్కి రావాల్సిందే. ఆవిడ హాఫ్ ప్రిపేర్డ్. ఆవిడ గురించి ఏం మాట్లాడడం కూడా వేస్టే మనం. సంజన బా సంజన ఒక్కటే ఎంజాయ్ చేస్తుంది గేమ్. ఏది ఏమైనా ఆవిడకి ప్రియా మీద ఉంది చూడండి. ఆ ప్రియా చేసి అసలు అసలు మోనిటర్గా ఒక్క మాట వినదు. ఆవిడేంటోనండి, ఆవిడకి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా నాకు ఇప్పటికీ అంటే ఆవిడకి బుర్ర ఉందా లేదా, తెలుసా తెలీదా, లేకపోతే తప్పు అని తెలిసి దబాయిస్తున్నారా? మీకేమనిపించింది ఒకసారి చెప్పండి. సో ఇంకెవరున్నారు? రితు, తనుజ, సుమన్ శెట్టి, ఫ్లోరా, రాము రాథోడ్. పాపం ఆయన కనిపించనే లేదు ఇవాళ ఎపిసోడ్లో. ఒక్క డైలాగ్ కూడా లేదండి రాము రాథోడ్ది అయితే. పర్వాలేదులే. ఇంత ఈ రాక్షసులందరి ముందర పాపం ఆయన దేవుళ్ళ ఉన్నాడేమో. ఇంకెవరున్నారబ్బా? ఇంకెవరున్నా వాళ్ళు కనిపించలేదని అర్థము. ఓకే. సో అది ఒక రివ్యూ ఇవాళ. మీకు నచ్చితే ఈ రివ్యూ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మాకు కూడా బాగుంటుంది. మిమ్మల్ని తిట్టాలా ఏంది?